స్నేహితులారా, సాతాను మనుషులను ఎలా మోసం చేస్తాడో మీకు తెలుసా? వాడు వాడే మొదటి ఆయుధం అబద్ధం కాదు, సందేశాన్ని వక్రీకరించడం. ఆదికాండంలో ఒకే ఒక ప్రశ్నతో హవ్వను బుట్టలో వేశాడు. ఇది నిజమా? దేవుడు తినొద్దన్నారా అని అడిగి దేవుని మాట మీద అనుమానం కలిగించాడు. మీరు చావనే చావరు అని పచ్చి అబద్ధం చెప్పి మనిషికి దేవునికి మధ్య ఉన్న దూరాన్ని పెంచాడు. అక్కడ మనిషి ఓడిపోయాడు. కానీ అదే అపవాది యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆటలు సాగలేదు. 40 రోజులు ఉపవాసం ఉన్న యేసు ఆకలిని ఆసరాగా చేసుకొని ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అన్నాడు. అంతేకాదు, వాక్యంతోనే యేసును శోధించడానికి ప్రయత్నించాడు. కానీ యేసు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వాక్యంతోనే వాడిని తరిమి కొట్టారు. ఇక యోబు విషయంలో చూస్తే నేరుగా దేవుని సన్నిధికే వెళ్ళి సవాలు విసిరాడు అపవాది. ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టే యోబు నిన్ను నమ్ముతున్నాడు, అవి తీసేస్తే నిన్ను దూషిస్తాడు అన్నాడు. అంటే మన భక్తిని కూడా వాడు శంకిస్తాడు. గుర్తుంచుకోండి, హవ్వ దగ్గర యుక్తిని, యేసు దగ్గర వాక్యాన్ని, యోబు దగ్గర నిందను వాడాడు. వాడు ఎంత బలవంతుడైనా దేవుని వాక్యం అనే ఖడ్గం ముందు నిలవలేడు. మీరు సాతాను శోధనలను ఎలా జయిస్తున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.